కానీ మాకన్నా ముందు జంగాలోళ్ళు ఉంటారు. ఓకే. జంగాలోళ్ళు మేమనుకో మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. హ్మ్. అంటే తెల్లవారు 5 గంటల తర్వాత వెళ్ళి ఇప్పుడు ఏదైతే గృహం ఉందో ఒకవేళ మేము కానీ మిగతా ఏ పార్టీస్ ఉన్నా సరే మా మార్కేసి అంటే మేమొచ్చాము ఓకే. అని ఒక మార్కేసేస్తే మార్క్. ఇంకెవ్వరు రారు. ఓకే. వెనక ఏదైనా ట్రాన్స్ వచ్చినా సరే ఓ మార్క్ ఉంది పలానా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. కానీ వచ్చెళ్ళిపోయారు. జంగాలోళ్ళు అట్లా కాదు. ఓకే. రాత్రి 12 గంటలకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళని గూడా తిట్టొచ్చు గదా! వాళ్ళని గూడా కొట్టి పంపించొచ్చు కదా! వాళ్ళని ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్‌లకు పట్టిస్తున్నా మరి సరే వాళ్ళు గూడా పని చేసుకొని బతకొచ్చు కదా! ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్‌లకు పట్టించినా సరే హ్మ్. పోలీసోళ్ళకి ఒకటే ముక్క అంటారు. మేము జంగాలోళ్ళం సార్ మాది ఇదే వృత్తి. ఓకే. మీది కూడా అదే వృత్తి గదా మరి. కానీ వాళ్ళకిచ్చే ప్రిఫరెన్స్ మాకివ్వరు కదా! ఎందుకని? ఇప్పుడు ట్రాన్స్ అంటే మీ వృత్తి గూడా అదే గదా! మా వృత్తి అదే. మీరు ఆశీర్వదించాలి, వాళ్ళ ఆ! దగ్గర ఇది తీసుకొని ఆశీర్వదిస్తారు. మీ వృత్తి కూడా అదే గదా! మా వృత్తి కూడా అదే. మరి కానీ చూసిన వాళ్ళకి వాళ్ళు మేము ఒకటే అంటారు. మరి ఒకటే అయినప్పుడు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి బ్లేమింగ్స్? అసలు ఇవన్నీ ముందు సోషల్ మీడియాలో ఎవరైతే అప్‌లోడ్ చేస్తారో వీళ్ళింత, వీళ్ళింత అనేసి అది వాళ్ళకి తెలిసుండాలి. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా అని కాదు ఎక్కడైనా సరే మేము కూడా మీకులాగా మనుషులమే. మేమేమి బయటకించి పారిపోయి రాలే. మమ్మల్ని కూడా ఒక అమ్మ నాన్న కన్నారు. హ్మ్. మా రాత బాలేక మా కర్మతో మేము ఇలాగయ్యాము.